హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇండియా శ్రీలంక ఫిషర్మ్యాన్ ఇష్యూ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బేసికల్గా ఈ ఇష్యూ దేని గురించి అంటే ఇది ఏదైతే ఉందో కచ్చ తేవు ఐలాండ్ ఏదైతే మన రామేశ్వరం ఇంకా శ్రీలంకకు మధ్యలో ఉందో పాక్ బే సైడ్లో ఆ ఐలాండ్ గురించే ఈ డిస్ప్యూట్ మొత్తం అన్నమాట. సో అసలు కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ని అంటే 37 ఫిషర్మ్యాన్స్ని శ్రీలంకన్ నేవీ వాళ్ళు అరెస్ట్ చేసారు అనమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఇష్యూ. అసలు ఈ ఇష్యూ ఎప్పటి నుంచి ఉందంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అని చూస్తే కీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు 1974 నుంచి 1976 ఈ ఇయర్స్ మధ్యలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేది ఒకటి ఏర్పరచుకున్నాం అనమాట మన ఇండియాకి ఇంకా శ్రీలంకకి మధ్యలో. డేట్ ఎప్పుడు అంటే 1974 to 1976. అంటే ఎవరు ఇది క్రియేట్ చేసిందంటే అంటే ఎవరి అండర్లో అంటే UNCLOS అనమాట, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. సో దీని ద్వారా మనకు IM అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేది ఏర్పరచుకున్నాం అనమాట శ్రీలంకకి ఇండియాకి. ప్రిలిమ్స్లో ఇట్లా కూడా అడగవచ్చు, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అంటే ఏ ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పరచుకున్నాం అంటే అదే అట్లా అడగవచ్చు అనమాట. అంటే ఇదేంటంటే ఇది ఒక హిస్టారికల్ మనకు అంటే ఇండియన్ ఫిషర్మ్యాన్స్కి ఒక హిస్టారికల్ ఫిషర్ గ్రౌండ్ అనమాట. ఇంకా ఈ కచ్చే తేతు ఐలాండ్స్ అనేది ఇండియన్ ఫిషర్మ్యాన్కి సిగ్నిఫికెన్స్ అనమాట. ఇంపార్టెన్స్ దేనిలో అంటే రిలీజియస్ ఇంపార్టెన్స్. ఎట్లా రిలీజియస్ ఇంపార్టెన్స్ అంటే సెయింట్ ఆంటోనీస్ చర్చ్ అని ఉందా, ఇదొక పిలిగ్రిమేజ్ సైట్ అనమాట. మన ఏమంటారు చెన్నై బేస్డ్ ఆర్ తమిళనాడు బేస్డ్ ఫిషర్మ్యాన్స్కి ఇదొక పిలిగ్రిమేజ్ అనమాట. అంటే వాళ్ళు ఏన్షియంట్ వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు హ్యాబిచువల్ అయిపోయారు ఇక్కడ ఈ చర్చ్కి రావడం, ప్రే చేయడం, అంటే వాళ్ళు కష్టం అయిపోయినారు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫిష్ రెస్టింగ్ స్టాప్ లాగా ఉండే అంటే హిస్టరీలో ఎట్లా అంటే ఇప్పుడు తమిళనాడు అంటే ఇప్పుడంటే మనకు నేషన్స్ ఇండియా శ్రీలంక ఉంది. అప్పట్లో అంటే వీ హ్యావ్ సమ్ కింగ్డమ్స్ డైనెస్టీస్ ఉండే కదా, లైక్ చోళా డైనెస్టీ. సో అప్పట్లో ఏంటంటే ఇదంతా ఒకటే డైనెస్టీ కింద వస్తుండే కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెండింటి మధ్యలో మనకు శ్రీలంకకు ఇండియాకు మధ్యలో వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఐలాండ్స్ ఎక్సెప్ట్ వీ హ్యావ్ దిస్ ఓన్లీ వన్ ఐలాండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ కచ్చ చేతేవు ఐలాండ్ అనమాట. సో దీన్ని మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఎట్లా యూజ్ చేస్తుండే అంటే దే యూస్ టు పోతుండే అంటే పోయినప్పుడు మధ్యలో ఏం లేకపోతుండే ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళ నెట్స్ని డ్రై చేసుకొని ఏమైనా క్లీనింగ్ నెట్స్ ఉంటే దాన్ని అట్లా యూజ్ చేసుకునేటోళ్ళు అనమాట. అట్లా మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్కి ఆర్ తమిళనాడు బేస్డ్ ఫిషర్మ్యాన్స్కి అనేది అలవాటు అయిపోయింది అనమాట. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బైలాటరల్ ప్యాక్ట్ అనేది చేసినాం కదా, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. సో ఈ కచ్చతేవు ఐలాండ్ ఏదైతే ఉందో అది శ్రీలంక సైడ్ ఉందన్నమాట. కాకపోతే మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్కి అయితే ఇది హ్యాబిచువేటెడ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఐలాండ్కి పోతున్నారంటే ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేది క్లారిటీగా మన వాళ్ళకు అంత నాలెడ్జ్ అనేది ఇంకా స్ప్రెడ్ కాలేదు అని అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అంటే పోచింగ్ చేయడము ఇంకా చాలా అంటే ఈ ఇష్యూ ఏంటంటే దీనివల్ల మన వాళ్ళు ఫిషర్మ్యాన్స్ అక్కడ పోతున్నారు, ఇంకా శ్రీలంకన్ నేవీ మన ఫిషర్మ్యాన్సే అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఏదైతే ఇండియా ఇంకా శ్రీలంకకు మధ్యలో ఉంటుందో IMBL దాన్ని మన ఫిషర్మ్యాన్స్ క్రాస్ చేసి ఇక్కడ ఏదైతే ఫిష్ స్టాక్ ఉంటుందో అది మన వాళ్ళు తీసుకోబోతున్నారు. సో వాళ్ళు ఏమవుతుంది, ఇక్కడ ఉండే శ్రీలంకలో ఉండే పీపుల్ ఉంటారు కదా వాళ్ళకు అంటే ఏమంటారు ఇన్కమ్ సోర్స్ దొరకదు, మొత్తం ఫిషరీస్ మొత్తం వీళ్ళే తీసుకోబోతున్నప్పుడు వీళ్ళకే మిగులుతుంది. సో దీనివల్ల ఫిష్ స్టాక్స్ అనేవి డిప్లీట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది కూడా ఒక ఇష్యూ అనమాట. కీ ప్రాబ్లమ్స్లో మనకు మ్యారిటైమ్
ఏమంటారు మ్యారిటైమ్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి శ్రీలంకకు మనకు. అంటే కచ్తెవు ఐలాండ్ వాళ్ళు మాదంటారు. ఇంకా అంటే కరెక్ట్ మన వాళ్ళు క్రాస్ అవుతున్నారు కదా మళ్ళా. ఇంకా ఇదేమో మన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉంది, ఇంకా పోచింగ్ అరెస్ట్, ఈ 3 ప్రాబ్లమ్స్ అనమాట. సో దీనిలో ప్రిలిమ్స్కి మనకి ఏది అడిగి వచ్చానంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏ ఇయర్లో అంటే 74-76, ఏ దాని ద్వారా అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ UNCLOS. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద రూట్ కాజెస్ ఏంటంటే కాజెస్ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్గా ఏంటంటే చెప్పిన కదా, ఇదంతా శ్రీలంక అండ్ ఇండియా వర్ రూల్డ్ బై ఓన్లీ 1 డైనెస్టీ, 1 కింగ్డమ్. సో ఏమవుతుందంటే ఎథ్నిక్ కనెక్షన్. ఇప్పుడు వీళ్ళందరూ రూల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు, వీళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు. అంటే ఏమంటారు పర్సనల్ లింకేజెస్ అనేవి ఉంటాయి, ఎథ్నిక్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. సో దీని ద్వారా వాళ్ళు అనేది అంటే వాళ్ళకి హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయింది అంటే అట్లా తిరగడం. కాకపోతే ఇప్పుడు మనకు సపరేట్ నేషన్స్ అయినాయి కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్. ఇంకోటి ఏంటంటే జియోగ్రఫికల్గా మన ఇండియా ఉంది, ఇంకా శ్రీలంక ఉంది. మన ఇద్దరి మధ్యలో అంటే శ్రీలంకకి ఇండియాకి డిస్టెన్స్ ఓన్లీ 18.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవే ఉంది అంతే. సో చెప్పలేమంటే ఇప్పుడు మన ఫిషర్మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్ బౌండరీ లైన్ తెలియదు, అప్పుడు వాళ్ళు జస్ట్ మిస్లో క్రాస్ కూడా కావచ్చు. ఇంకోటి కాన్ఫ్లిక్ట్కి కారణం ఏంటంటే మెరైన్ రిసోర్సెస్ కూడా డిప్లీట్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఉన్నారు, ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇండియా ఉంది కదా, ఇక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు, ఇది శ్రీలంక అనుకోండి. సో దే ఆర్ స్టార్టింగ్ ఇక్కడ వరకు వచ్చినారు, ఒకరోజు వచ్చారు, ఇక్కడ అయిపోయింది ఫిష్, ఇక్కడ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ముందుకు అన్నట్టు ఇక్కడి వరకు వస్తారు. ఇక్కడి వరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ అంతా ఫిషెస్ అనేవి అయిపోతాయి. సో ఇక్కడ వచ్చే వరకు శ్రీలంక అంటే IMBL దాటి వచ్చేసినాక ఇక్కడ ఫిషరీస్ కూడా డిప్లీట్ అయిపోతాయి. డిప్లీట్ అయినప్పుడు శ్రీలంకన్ పీపుల్ అనేది వాళ్ళు ఊరుకోరు అనమాట. వాళ్ళు కూడా అంటే దిస్ ఈజ్ ఆల్సో 1 కంట్రీ, వాళ్ళ పీపుల్ గురించి ఆలోచించాలి. సో దీనివల్ల వీళ్ళకి కూడా ఎకనామికల్గా లాస్ కాబట్టి దే విల్ అరెస్ట్ అవర్ ఫిషర్మ్యాన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే బాటమ్ ట్రాలింగ్. మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్ష్ ఏమంటారు ఫిషింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బౌండరీ లైన్ ఉన్నాక IMBL దీని నుంచి వాళ్ళు ఇక్కడ నెట్టేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండే ఫిషెస్ని వాళ్ళు ఇటు సైడ్ గుంజుకుంటారు అనమాట. గుంజుకునడం వల్ల ఏమవుతుంది, సేమ్ వీళ్ళకు శ్రీలంక వాళ్ళకు ఫిషరీస్ అనేది ఉండదు. ఇంకా ఏమవుతుంది, ఈ శ్రీలంకలో ఉండే ఏరియాలో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది. ఎట్లా అంటే సస్టైనబుల్ తరీకాలో ఏమంటారు ఫిషింగ్ చేస్తలేరు, అంటే అన్సస్టైనబుల్ వే కదా ఇది. సో వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది అండ్ వీ హ్యావ్ దిస్ హార్మ్ఫుల్ ఫిషింగ్ ప్రాక్టీస్. ఈ 3 అనమాట రూట్ కాజెస్. ఏంటంటే ఎథనిక్ అండ్ హిస్టారికల్ టైస్ ఉన్నాయి, ఇంకా డిప్లీషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్. మన వాళ్ళు ఫిషరీస్ ఏమంటారు ఫిషింగ్ అంటే అన్సస్టైనబుల్ వే చేస్తున్నందుకు మెరైన్ రిసోర్సెస్ డిప్లీట్ అవుతున్నాయి, ఎందుకంటే ఓవర్ ఫిషింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఇన్అడ్వెంట్ స్ట్రేయింగ్ చేస్తున్నారు. ఇంకోటి బాటమ్ ట్రాలింగ్ ఇది చేస్తున్నారు, అన్సస్టైనబుల్ వేస్లో చేస్తున్నారు. కాబట్టి దీని ద్వారా మనకు కాన్ఫ్లిక్ట్స్ అనేది రైజ్ అవుతున్నాయి. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇంకా శ్రీలంకన్ గవర్నమెంట్ ఈ రెండింటి మధ్యలో కొంచెం ఇష్యూస్ నడుస్తుంది అన్నమాట. దీని బేసిస్ పైన శ్రీలంకన్ పర్స్పెక్టివ్ దీనిలో ఏంటంటే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు, ఎకనామిక్ కన్సర్న్స్ అనమాట. ఈ ఫిష్ పోచింగ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఇండియన్ ఫిషింగ్ ద్వారా వాళ్ళ సెక్యూరిటీ రిస్క్. అంటే ఇప్పుడు వచ్చే ఫిషర్మ్యాన్ వాడు నిజమైన ఫిషర్మ్యానా లేదంటే వాడు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చిందో దే డోంట్ హ్యావ్, అంటే వాళ్ళు అట్లా నమ్మలేరు కదా, ఇట్స్ అ నేషనల్ ఇష్యూ. సో ఇంకా వాళ్ళు పోచింగ్ కూడా చేయొచ్చు, అంటే ఫిషెస్ ఏవైతే బ్యాన్ ఉన్నాయో, ఏవైతే దే షుడ్ నాట్ యూజ్ ఫర్ ఫిషింగ్, దే షుడ్ నాట్ అంటే అదే ఫిషింగ్ చేయకుండా ఉండాల్సినది కూడా ఫిషింగ్ చేయడం వల్ల వీళ్ళ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది. ఇంకా ఎకనామిక్ కన్సర్న్, ఓవర్ ఫిషింగ్ చేయడం వల్ల
వీళ్ళ ఎకనామీ డిప్లీట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అదే చెప్తున్నారు, మా ఎకనామిక్ సెక్యూరిటీకి రిస్క్ ఇంకా ఎకనామిక్ కన్సర్న్స్ రెండు ఉన్నాయని. ఇంకోటి ఏంటంటే లోకల్ ప్రొటెస్ట్, అంటే పీపుల్ కూడా ఊరుకుంటారు కదా. ఇప్పుడు ఏమంటారు, మన నేషన్లో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఏమైనా మన రిసోర్సెస్ తీసుకోపోతే మనం ఊరుకున్నాం కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, మేము ఎందుకు ఎలెక్ట్ చేసినాం మిమ్మల్ని, మా రిసోర్సెస్ మాకు యూజ్ చేసుకోవాలన్నట్టు. సో ఇన్ ద సేమ్ వే శ్రీలంకలో కూడా ఏంటంటే ఫిష్ అంటే అదే ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ పెడతారు, ప్రొటెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే అంటే మా ఫిషరీస్ మొత్తం ఇండియా వాళ్ళు తీసుకోతారు, మీరు ఎందుకు చేస్తున్నారు అని. సో దానివల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ కూడా దే షుడ్ కంపల్సరీ టేక్ యాక్షన్ అగెనిస్ట్ అవర్ ఇండియన్ ఫిషర్మ్యాన్స్. సో ఇది శ్రీలంకన్ పర్స్పెక్టివ్ అనమాట. వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది, ఇంకా ఎకనామిక్ కన్సర్న్ ఉంది, ఇంకా లోకల్ ప్రొటెస్ట్స్ అండ్ డిమాండ్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇది శ్రీలంకన్ పర్స్పెక్టివ్ అనమాట. అసలు ఈ కచతేవ్ క్వశ్చన్ ఏంటంటే, హిస్టారికల్ ఓనర్షిప్ అనేది మన ఇండియా ఇది శ్రీలంకతోనే ఉండే. కాకపోతే ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈ ఐలాండ్ అనేది శ్రీలంకకు వదిలేసింది అనమాట. సో అంటే అంటే కొంచెం ఏమంటారు, ఆర్గ్యూ చేయలే, మాకు కావాలన్నట్టు కూడా షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ అనమాట. వాళ్ళకు మనం 1974లో కచతేవ్ ఐలాండ్ని ఇచ్చేసినాం అనమాట. కాకపోతే ద తమిళ్ పొలిటికల్ లీడర్స్ వాట్ దే ఆర్ థింకింగ్ యాజ్ అంటే అది మనమే తెచ్చుకోవాలి, హిస్టారికల్గా అది మన ప్లేసే అన్నట్టు అంటే వాళ్ళు నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట, తీసుకొచ్చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి అసలు ఏ ఎఫర్ట్స్ తీసుకున్నారంటే ఇండియన్ రెస్పాన్స్ ఏంటంటే, మనం అంటే ఏదైతే అట్లా చేస్తున్నామో మోడిఫైయింగ్ ట్రాలర్ మెథడ్ కాకుండా డీప్ సీ ఫిషింగ్ మెథడ్ ఫాలో కావాలని మన ఇండియన్ గవర్నమెంట్ మన ఫిషర్మ్యాన్స్కి చెప్తుందన్నమాట. సో వాట్ డస్ ఇస్ డీప్ ఫిషింగ్ ఏంటంటే సపోజ్ మన సీషోర్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఇది ఉంది బౌండరీ లైన్, దీని నుంచి ఇక్కడ ఉంది కదా, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫిషర్మ్యాన్స్ లాటరల్ ఫిషింగ్ ఆర్ వర్టికల్ హారిజాంటల్ ఫిషింగ్ చేసుకుంటున్నా పోతున్నారు. ఇక్కడ అంటే ఎక్కువ డెప్త్ పోతలే, 20 feet అనుకోండి, 20 feet వరకు ఫిషింగ్ చేస్తారు, ఇంకా లోపలికి డెప్త్ పోతలే. సో అట్లా 20 feet పోయి బౌండరీ లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే, రాదర్ దాన్ గోయింగ్ హారిజాంటల్లీ అంటే మనం ఏం చేయవచ్చు అంటే, వీ నీడ్ టు గో అంటే ఫిషర్మ్యాన్స్కి చెప్తుంది, ఫిషర్మ్యాన్స్కి 100 feet డెప్త్ పోండి, ఇట్లా హారిజాంటల్ పోకుండా డెప్త్లో ఫిషెస్ని క్యాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము వాళ్ళ అంటే బౌండరీ IMBL దాటని అవసరం కూడా రాదు. సో దీని ద్వారా మనం ఏమంటారు, ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సజెస్ట్ చేస్తుంది. శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే, దే ఆర్ సేయింగ్ దట్ మనకు జాయింట్ పెట్రోలింగ్ చేయాలి అంటే ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్ నేవీ అండ్ శ్రీలంకన్ నేవీ. ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా పెట్రోలింగ్ చేస్తుంటే అంటే ఎవరైనా శ్రీలంకన్ వాళ్ళు ఇక్కడ వచ్చినా అంటే ఇండియన్ బౌండరీ లైన్ IMBL దాటి వచ్చిన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఈ లైన్ దాటి వచ్చినా వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అంటే ఇంకా చెప్పగలుగుతాం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ షిఫ్ట్ అయితే మనకు పక్కా అవసరం అన్నట్టు ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. దీని ద్వారా స్లో ప్రోగ్రెస్ కావచ్చు, కాకపోతే బట్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అంటే ఏమంటారు, మన ఇండియా శ్రీలంక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి ఇంకా రిలేషన్స్ బెటర్ కావడానికి డీప్ సీ ఫిషింగ్ అనేది పక్కా అవసరము. ఇంకా మన ఇండియన్ ఇంకా శ్రీలంకన్ గవర్నమెంట్స్ ఈ రెండు కోఆపరేషన్ ఇంకా ఈ ఇల్లీగల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ అన్సస్టైనబుల్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ రెండు మానేయడానికి ఇండియన్ ఇంకా శ్రీలంకన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కలెక్టివ్గా తీసుకొని దీన్ని 2 countries బ్యాన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ అనమాట. దీస్ ఆర్ నాట్ సంథింగ్ యూ నీడ్ టు రిమెంబర్, యూ కెన్ ఆన్సర్ ఇట్ ఇన్ వెరీ ఫ్లూయెంట్లీ.
So let's recall what we have learned once. సో వీ హ్యావ్ దిస్ పాక్ స్టేట్ ఎక్కడంటే ఇండియా శ్రీలంక మధ్యలో ఉంది. ఐఎంబిఎల్ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1974. ఎవరు ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారంటే UNCLOS ద్వారా. ఎవరి మధ్యలో? ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో. కచ్చేతు ఐలాండ్ ఎక్కడుందంటే ఇట్స్ బిట్వీన్ ద ఏమంటారు సౌత్ సైడ్ ఆఫ్ ద సౌత్ ఇండియా అండ్ ద నార్త్ ఇండియా. ఇంకా బాటమ్ ట్రావెలింగ్ ఏంటంటే హార్మ్ఫుల్ ఫిషింగ్ మెథడ్ ఏదైతే ఇండియన్ ఫిషర్స్ యూజ్ చేస్తారో అన్సస్టైనబుల్ వేలో ఎకలాజికల్గా డ్యామేజ్ అవుతుందో దాన్ని బాటమ్ ట్రాలింగ్ మెథడ్ అంటారు అనమాట. సో మెయిన్లీ దిస్ ఇండియా శ్రీలంక ఫిషర్మ్యాన్ ఇష్యూ కమ్స్ అండర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్ GS2 అండ్ ఇంకా కొన్ని డేట్స్ అవి మనకు UNCLOS రిలేటెడ్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ, ఇంకా దాని డేట్స్ రిలేటెడ్ దే మే ఆల్సో ఆస్క్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. If you like the video, please subscribe the video. Thank you. Bye.